క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక జావలిన్ త్రోలో సిల్వర్, హాకీలో కాంస్యం. భారత బంగారు కొండ జావలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ లో వెండి పథకంతో మెరిశాడు. మరో స్వర్ణంతో సరికొత్త చరిత్ర సృష్టిస్తాడని ఆశించిన ప్యారిస్ లో అతని బల్యం అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో నీరజ్ జావలిన్ ను ఈ సీజన్లో అత్యధికంగా 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజతం సొంతం చేసుకున్నాడు. అయినా విశ్వ క్రీడల్లో స్వర్ణం, రజతం గెలిచిన దేశ తొలి క్రీడాకారుడిగా చోప్రా చరిత్రకెక్కాడు. ఇక పాకిస్తాన్కు చెందిన అర్హద్ నదీం 92.97 మీటర్లతో ఒలింపిక్స్ రికార్డు సృష్టిస్తూ బంగారు పథకం గెలిచాడు. ఇక దాయాది దేశానికి ఒలింపిక్స్ లో తొలి స్వర్ణం అందించాడు. అంతకుముందు హాకీలో ఇండియా కాంస్యం అందుకుంది. దాంతో ప్యారిస్ ఒలింపిక్స్ లో మన దేశ పథకాల సంఖ్య 5కు చేరింది. ఇవన్నీ కూడా కరెంట్ ఇవంటే కన్ఫ్యూజ్ గా ఉంటది. నీరజ్ చోప్రాకు 2వ ప్లేస్ వచ్చింది, హాకీకి 3వ ప్లేస్ వచ్చింది. ఫస్ట్ ప్లేస్ వస్తే గోల్డ్, సెకండ్ ప్లేస్ వస్తే సిల్వర్, థర్డ్ ప్లేస్ వస్తే కాంస్యం. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.